ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, స్వామిగౌడ్ గారు వారు టీఎన్జీఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరుగు తొలగించారు. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జీఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘంగానే ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జీఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జీఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు తమ పట్టు మీద ఉన్నారు, మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు, దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడ లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగిన. ఏం లేదు, లెక్కలేసుకుంటూ కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దురు మీ మీటింగ్లో కొని అడిగిన నేను. ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది, అక్కడికే మేము తృప్తి పడేది అన్నాడు. ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు, ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒకడు రాకపోతాడా తెలంగాణకు, వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు పాపం. ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేసిండ్రు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఆయన ఎవరు న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టింది, పుంటికూర బంద్ చేసి గోంగూరను మొదలుపెట్టింది. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతూ ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాదో బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల, జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అవుతా ఉంది. కారు హెడ్లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా 10ల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్. ఆయన గోడల మీద రాయించిండు రాత్రి. ఏమి రాయించిందంటే ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది దేశానికి. ఏదైనా జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాము, మనం బతికేం సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతో కావాలన్నా కేసీఆర్ని దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండిగా నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని. అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోని కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు,
ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా రాసిపెట్టుంటే కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం. వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చినాం. గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చిన. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా భట్రాజు బల్లే చదువుకున్నాను నేను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు. నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్దబాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా ఒక కోటి ఓలు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కళ్ళ ముందర నేను సాక్షి ఉంది. ఎట్లెట్లా తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్నీ మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం. ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే